ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. మనకు ఏది లభిస్తే అంతకన్నా గొప్ప లాభం మరొకటి లేదో, ఏ సుఖాన్ని పొందితే అంతకన్నా గొప్ప సుఖం మరొకటి లేదో, ఏ జ్ఞానాన్ని పొందితే అంతకన్నా గొప్ప జ్ఞానం మరొకటి లేదో, అదే బ్రహ్మము, అదే జ్ఞానము, అదే ఆత్మ, అది నీ స్వరూపంగా ఉన్నది. అంటే ఏది లభించిన తరువాత మరొకటి లభించాలి అనేది ఉండదో, ఏది ప్రాప్తించిన తర్వాత మరొకటి కావాలి అని అనిపించదో, ఏది పొందిన తర్వాత మరొకటి పొందాలి అని అనిపించదో, దేనిని తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవాలి అని అనిపించదో, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే మౌనము. అంటే నీ స్వరూపము ఏదైతే ఉన్నదో, అంటే ఈ ఆత్మ లేదా ఈ బ్రహ్మము తనకు తానుగా నీ స్వరూపంగా తెలియబడినప్పుడు నీకు మరొకటి పొందాలని నీకు ఇంకా అనిపించదు. అంటే నీకు మరొక సుఖాన్ని పొందాలని అనిపించదు. ఎందుకంటే నీ స్వరూపంగా ఉన్న జ్ఞానము ఏదైతే ఉన్నదో అంతకన్నా గొప్ప సుఖము మరొకటి లేదు, అంతకన్నా గొప్ప ఆనందము మరొకటి లేదు. కానీ ఈ ప్రపంచంలో మన అనుభవం ఎట్లా ఉంది అంటే, ఒక సుఖాన్ని అనుభవిస్తుంటే మరొక సుఖం కావాలని అనిపిస్తుంటుంది. ఒకటి పొందిన తర్వాత మరొకటి కావాలి అనిపిస్తుంటుంది. ఇలా ఇది నీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక తీర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కోరిక కూడా తీరిన తర్వాత ఇంకొక కోరిక తీర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంతటితో ఆగకుండా మళ్ళీ తినాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ అంటూ అన్ని కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. ఏ లాభాన్ని పొందినా నీకు మరొక లాభం కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక లాభం వచ్చింది, మళ్ళీ మరొక లాభం. ఇప్పుడు పుత్ర లాభం ఉంది, వాడికి ఒక పుత్రుడు పుట్టాడు, మళ్ళీ ఏమనుకుంటాడు, మళ్ళీ కూతురు పుట్టాలి అని అనుకుంటాడు. అలానే ఏ సుఖాలు ఈ ప్రపంచంలో ఉన్నా అవన్నీ అనిత్యమైనటువంటి సుఖాలే. ఏ సుఖము శాశ్వతంగా ఉండట్లేదు. పూర్ణ లాభము, పూర్ణ శాంతి, పూర్ణ ఆనందము ఈ ప్రపంచంలో దొరకదు. అన్నీ పార్షియల్గానే ఉంటాయి. ఒకటి పోతే మళ్ళీ ఇంకొక దానికోసం నువ్వు తాపత్రయపడుతూ ఉంటావు. ఒకటి వచ్చిందంటే ఇంకొకటి లేదు అనిపిస్తూ ఉంటుంది. ఉన్న వస్తువు లేని వస్తువును గుర్తు చేసి బాధిస్తూ ఉంటుంది. ఏదైతే పొందామో ఇంకొకటి పొందలేదు అన్నది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ అల్ప సుఖాలు కాబట్టి అవి ఇంకొక దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ అల్పంలో ఎప్పుడు సుఖం లేదు మనిషికి. ధనం లేనివాడు ధనం కోసము తాపత్రయపడటం బాగానే ఉంటుంది. ధనము లేనివాడి దృష్టిలో 10 రూపాయలు అల్పము, 100 రూపాయలు అధికం. అదే ధనవంతుడి దృష్టిలో వాడి దగ్గర ఒక 10 కోట్లు ఉంటే అది ఆ 10 కోట్లు అల్పం, వాడికి ఇంకా ఏదో అధికంగా సంపాదించాలని ఉంటుంది. అల్పంలో ఎప్పుడు సుఖం లేదు. ఈ 10 రూపాయలే, ఈ అల్పమైన 10 రూపాయలే అధికమైన 100 రూపాయలని సంపాదించాలి అని చెప్తూ ఉంటుంది, అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంతకన్నా మరొకటి కావాలి అనిపించింది అనుకోండి, మీరు ఆ అల్పమైన దాన్ని పక్కన పడేస్తారు. దాన్ని గుర్తు చేస్తూ ఈ అల్పమైనది ఉండి కూడా మీకు ఉపయోగం లేదు. కానీ నువ్వు గనక నీ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని పొందినప్పుడు ఇంకొక లాభాన్ని పొందాల్సినటువంటి అవసరము ఉండదు. ఈ ఆత్మసుఖము ఏదైతే ఉన్నదో అదే చాలా గొప్ప సుఖము. ఇటువంటి అల్పానందం వైపు ఆ ఆత్మ పోదు. ఎందుకంటే నువ్వు అన్నిటికన్నా గొప్పదైనది, అంతకన్నా లాభము, అంతకన్నా సుఖము, అంతకన్నా జ్ఞానము మరొకటి లేదు
అన్న స్థితి నీకు ఎప్పుడైతే ఏర్పడిందో ఇక నీకు అల్పమైన వాటి యొక్క ఆనందము కానీ, అల్పమైన వాటి యొక్క సుఖము కానీ, అల్పమైన వాటి యొక్క లాభం గురించి కానీ ఆ ఆత్మ ఆ దృష్టి వైపు వెళ్ళదు. ఎందుకంటే ఈ అల్పమైన వాటికన్నా గొప్పది అది నువ్వు ఆల్రెడీ పొందేసావు కాబట్టి అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఏ అల్పమైనది అయినా సరే దాన్ని పొందాలని అనుకోదు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ జీవుడు ఒక అల్పానందం అనుభవిస్తూ ఉంటే మరొక అధికానందం కావాలని కోరుకుంటూ ఉంటాడు. వాడు లడ్డు తింటూ చాలా బాగుంది ఈరోజు, కానీ మైసూర్ పాక్ అయితే నువ్వు బాగా చేస్తావు అంటాడు. నువ్వు లడ్డు బాగా చేశావు, మైసూర్ పాక్ అయితే ఇంకా బాగా చేస్తావు అంటాడు. పాయసం తింటూ పాయసం చాలా బాగా చేశావు, అదే బెల్లంతో పెట్టిన పాయసం అయితే ఇంకా బాగా చేస్తావు నువ్వు అంటాడు. ఎందుకంటే వాడికి ఆ ఉన్నది సుఖాన్ని ఇవ్వట్లేదు. అదే నీకు ఆత్మసుఖం గనక లభ్యమైందనుకో, అక్కడ నీకు పూర్ణత్వము ఏర్పడుతుంది కాబట్టి, దానికన్నా అధికమైంది లేదు కాబట్టి, నీకు దానికన్నా అధికమైంది జ్ఞాపకం చేయడానికి అక్కడ లేదు కాబట్టి, ఈ అల్పము కాదు కనుక అది గనక పొందితే మళ్ళీ వేరొకటి పొందాలని అనిపించదు. ఎంతటి వాడికైనా సరే ఏ జ్ఞానమైనా ఉండినా ఒక వెలితి ఎప్పుడూ ఉంటుంది. వాడు ప్రిన్సిపాల్ అవ్వచ్చు, లేకపోతే ఎకనామిక్స్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే ఫిజిక్స్లో ప్రొఫెసర్ అవ్వచ్చు, ఎంతో కొంత పిహెచ్డి చేసి ఉండొచ్చు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా ఎంతో కొంత వెలితి ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు పరిపాలనలో విద్వాంసులు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు కదా, పండితులు ఢీకొంటూ ఉంటారు. ఇప్పుడు ఆస్థానంలో ఒక పండితుడు చెప్తుంటే ఇంకొక పండితుడు మళ్ళీ దానికి కౌంటర్ వేస్తూ ఇంకొక ప్రశ్న వేస్తూ ఉంటాడు. అంటే ఏంటి దీని అర్థము? వాడికన్నా ఎక్కువ జ్ఞానం ఉంది అంటున్నాడు. అంటే ఎంత మీరు జ్ఞానంతో ఎంత చదివినా సరే అది పరిపూర్ణం కాదు, కంప్లీట్ కాదు. కొంతమంది చాలా డిగ్రీలు చదువుతూ ఉంటారు, ఆ పేరు తర్వాత ఒక 10-15 డిగ్రీలు ఉంటాయి, అయినా సరే ఇంకా ఏదో నేర్చుకుంటూ ఉంటారు. ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఏది పూర్ణం కాదు, పరిపూర్ణమైన జ్ఞానం కాదు, అది ఇన్కంప్లీట్ జ్ఞానం. మరి అందుకే కదా రీసెర్చ్ మీద రీసెర్చ్, ఈ ల్యాబొరేటరీస్ అన్నీ ఈ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, కొత్త మందులు కనుక్కుంటూ ఉంటారు. ఒక కొత్త వైరస్ వస్తే మళ్ళీ దానికోసం స్టడీ చేసి ఒక కొత్త మెడిసిన్ తయారు చేస్తారు. రీసెర్చ్ జరుగుతుంది అంటే ఇట్స్ నాట్ కంప్లీట్, ఇట్స్ ఇన్కంప్లీట్. ఏ జ్ఞానం వల్ల నాకు తెలియదంటూ లేదు అనేది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడూ రాదు. ఈ ప్రపంచంలో ఉండే జ్ఞానాలన్నీ వచ్చినా కూడా పూర్తి జ్ఞానము ఎప్పుడూ రాదు. కాబట్టి ఏ జ్ఞానం పొందితే అంతకన్నా గొప్ప జ్ఞానము మరొకటి లేదో అదే ఆత్మజ్ఞానము. ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే మనకి పూర్ణ జ్ఞానము ఏర్పడుతుందో అదే ఆత్మజ్ఞానము. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే రెండవ దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆత్మజ్ఞానము. ఆ జ్ఞానము ఏదైతే ఉందో, ఆ లాభము ఏదైతే ఉందో, ఆ సుఖము ఏదైతే ఉందో, ఆ ఆనందము ఏదైతే ఉందో అదే ఆత్మ జ్ఞానము, అదే ఆత్మ సుఖము, అదే ఆత్మ ఆనందము, అదే ఆత్మ లాభము, అదే అయమాత్మ బ్రహ్మ. అలానే దేనిని చూచిన తరువాత రెండవ దాన్ని అంటే ఇక చూడవలసినది మరొకటి లేదో, దేనిని అనుభవించిన తరువాత ఇక మళ్ళీ పుట్టుక అనేది ఉండదో, దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోదగినది మరొకటి లేదో అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే జ్ఞానము అని తెలుసుకో. అంటే ఏది దర్శించిన తరువాత దానికన్నా అన్యంగా ఉండేది దర్శించాలి అని నీకు అనిపించదో, అంటే దానికన్నా ఒక గొప్పదైనది దర్శించాలి అని నీకు అనిపించదో అదే జ్ఞానము, అదే ఆత్మ. ఒకసారి అనుగ్రహం చేత
స్వయం ప్రకాశమైన జ్ఞానము అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపంగా తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఆ స్థితిలో తనకి అన్యంగా ఏది ఉన్నా దానిని దర్శించాలని అనుకోదు. ఎందుకంటే ఏ దర్శనమైతే జరిగిందో అదే ఉత్కృష్టమైన దర్శనం, అదే చాలా గొప్ప దర్శనం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ జీవుడు ఇప్పుడు కాశీకి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది. నేను అమెరికాకి వెళ్ళొచ్చాను కానీ ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది అంటాడు. అంటే ఒక్కసారి ఒక ప్రదేశాన్ని చూచినప్పుడు మళ్ళీ ఇంకొక అంతకన్నా గొప్ప ప్రదేశము చూడాలని అనిపిస్తూ ఉంటుంది. భక్తుడు కూడా అంతే. ఏదో వెంకటేశ్వర స్వామి దయ వల్ల తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అంటాడు, కానీ అరే శ్రీశైలం పోలేదే అని చెప్తాడు. అలానే ప్రకృతిని ఆనందించే వాళ్ళు ఏమంటారు, అరే కాశ్మీర్కి వెళ్ళాను, చక్కగా ఆ యొక్క సైట్ సీయింగ్ చూసొచ్చాను, కానీ కన్యాకుమారి వెళ్ళలేదు అంటాడు. ఒకటి చూసిన తర్వాత తృప్తిపరుడు, ఇంకొకటి చూడలేదే అన్న బాధ ఉంటుంది. దీనికన్నా మరొక దాన్ని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక భక్తుడు ఉంటాడు, నేను కాళహస్తే పోతాను తిరుపతి పోను అంటాడు. ఎందుకంటే ఆ భక్తుడు శివభక్తుడు. ఎప్పుడప్పుడు పోతావు అంటే 2-3 నెలలకు ఒకసారి పోతూ ఉంటాను అంటాడు. అంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూడాలి, మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చూడాలి, మళ్ళీ 2 నెలలకు ఒకసారి వెళ్ళి చూసి రావాలి. అంటే చూడటంలో తప్పు లేదు, ఆ చూసిన దాన్ని నిలుపుకునే శక్తి లేక మళ్ళీ చూస్తూ తిరుగుతూ ఉంటారు. అంటే వీటిలో నీకు పూర్ణత్వం రాదు. ఎక్కడ నీకు పూర్ణత్వం వస్తుందంటే ఒకసారి నీకు చూసిన తర్వాత ఇంకొకటి చూడాలని అనిపించదో అక్కడ పూర్ణత్వం ఉంటుంది. అదే నీ స్వరూపంగా ఉంది, అదే జ్ఞానస్థితి, అదే ఆత్మస్థితి. ప్రాణము పోయేటువంటి సమయంలో కూడా ఆ జీవుడు చిన్నమ్మాయి వచ్చిందా, పెద్ద అబ్బాయి వచ్చాడా, అమెరికా నుంచి వచ్చారా అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చూడటం అనేది అలవాటైపోయింది. అంటే ఎన్ని చూసినా కూడా తృప్తి తీరట్లేదు. చివరికి 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది అనగా కూడా అక్కడ కూడా ఆ చూపు అనేది ఆగల. ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహంతో నీ స్వరూపంగా అక్కడ దర్శనమిచ్చిందో అప్పుడు ఆ జ్ఞాన దృష్టితో ఆ చూడవలసింది చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చూడాలని అనిపించదు. ఎందుకంటే దానికి అన్యంగా మరొకటి లేదు, రెండవ వస్తువు చూడాలని అనిపించదు. ఇక్కడ చూచేవాడు చూడబడేది, ద్రష్ట దృశ్యము, సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే ఉంటుంది. ఆ జ్ఞానమే తన్ను తాను తెలుసుకుంటూ తన్ను తాను జ్ఞాన దృష్టి చేత చూసుకుంటూ ఉంటుంది. దానికన్నా అన్యంగా మరొక దృశ్యము లేదు, తనకన్నా వేరుగా ఇంకొకటి లేదు. జ్ఞాత ఆత్మే, జ్ఞేయము ఆత్మే, జ్ఞానము ఆత్మే. ఆత్మస్థితిలో ప్రపంచము చూసినా చూడకపోయినా ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటాడు. ఒకవేళ ప్రపంచాన్ని చూస్తున్నా కూడా తనకన్నా విడిగా ఏ వస్తువు లేదు కాబట్టి ప్రపంచము కూడా జ్ఞానమయంగా చూస్తాడు, జగత్తు కూడా జ్ఞానమే. కాబట్టి దేనిని చూచిన తర్వాత ఇక చూడవలసింది మరొకటి లేదో అదే నీ జ్ఞానము, అదే ఆత్మ. అలాగే దేనిని అనుభవించిన తర్వాత ఇక మళ్ళీ పుట్టుక చావు అనేది ఉండదో అదే జ్ఞానము, అదే ఆత్మ. అంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు, అది ఎప్పుడు పుట్టను లేదు, ఎప్పుడు చనిపోను లేదు. అలాగే ఈ ఆత్మ అనంతము, నిత్యము, ఏకము, అద్వయము. అంటే ఆత్మ ఒకచోట ఉండి ఒకచోట లేకపోవటం కాదు, అది అనంతంగా ఉన్నది. అంటే అన్ని వైపులా ఆల్ సైడ్స్ పూర్ణంగా ఉన్నది. అంటే నువ్వు పైన చూసిన పూర్ణమే, కింద చూసిన పూర్ణమే, పక్కన చూసిన పూర్ణమే, ఏ కాలంలో చూసినా ఏ సన్నివేశంలో చూసినా అది పూర్ణంగానే ఉన్నది. ఆ పూర్ణము అంతటా ఉంది గనక అది సత్యము, అది ఉంది గనక అది జ్ఞానము, అది ఏకంగా తనకు తానుగా ఉంది గనక అది ఏకము.
ఆత్మస్థితిలో రెండవది లేదు గనక అది అద్వయము. దాని స్వరూపము ఆనందము. సత్ చిత్ ఆనందము అంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో దాని స్వరూపము ఆనందము. ఇవన్నీ ఆ ఆత్మని సూచిస్తూ ఉన్నాయి, ఆ బ్రహ్మని సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మకు సంబంధించిన పర్యాయ పదాలైనా సరే ఇది కేవలము గురువులు చెప్పిన మాటలని కొంతమేర అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మనము చెప్పుకుంటున్నామే కానీ ఆత్మని గురించి ఎవరు ఏమీ బోధించలేరు. ఎందుకంటే నీ స్వరూపము ఆత్మ అయినా సరే నువ్వు నీ వ్యక్తి భావనతో దాన్ని తెలుసుకోలేవు కాబట్టి అక్కడ ఆ ఆత్మ స్వరూపము ఆ జ్ఞానం యొక్క లక్షణాలు నీకు తెలియబడవు. తేనె గురించి మనము మాట్లాడుకుంటాం కానీ ఆ తేనె నాలుక మీద పడినప్పుడు మాత్రమే ఆ యొక్క రుచిని మనము ఆస్వాదించగలము. అలాగే తెలియని ఆ ఆత్మ గురించి మనము అవగాహనతో ఎంత చెప్పుకున్నా సరే అది చాలా తక్కువే. ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే కానీ జీవుడికి ఉండదు. ఒకవేళ ఆత్మస్థితిలో ఏదన్నా చెప్పాలన్నా అక్కడ రెండవది లేదు కాబట్టి అక్కడ చెప్పేవాడు కానీ వినేవాడు కానీ ఉండరు. ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు మాత్రమే ఆత్మ అనుభవం అవుతుంది తప్ప ఈ వ్యక్తి భావనతో మనము ఆ జ్ఞానాన్ని పొందలేము. అందుకే ఆత్మ జ్ఞానాన్ని ఎవరు అందించలేరు, ఎవరు బోధించలేరు. నీవు ఇది కాదు నీ స్వరూపము జ్ఞానము మాత్రమే అని సూచిస్తారే తప్ప ఎవ్వరూ తెచ్చి నీ ఒడిలో ఒడిసిపెట్టరు. ఏ గురువు కూడా ఆత్మజ్ఞానాన్ని అందించలేరు. ఏ గురువైనా సరే నీకు ఆత్మజ్ఞానాన్ని నేను అందిస్తాను, నేను నీకు ఆత్మ యొక్క అనుభవాన్ని కలిగిస్తాను అంటే వాడు నిజమైన గురువు కాదు. నిజమైన గురువు ఎవరై అంటే నీ ఆత్మే నీ గురువు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.